ఎంతో పెద్ద కావాల్సినటువంటి రామగుండం. రాజశేఖర రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు చెప్తే వెంకటస్వామి గారు వీళ్ళందరూ కలిసి దాన్ని మున్సిపల్ నుంచి కార్పొరేషన్ చేసి పెద్ద నగరంగా చేశారు. ఆ పెద్ద నగరం ఇవాళ ఎప్పుడో రుడాగా మారి పెద్ద నగరంగా స్మార్ట్ సిటీగా మారాల్సిన అవసరం. కానీ ఏ నాయకులు పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యానికి గురైన సింగరేణి డిఎంఎఫ్టీ మనకు వచ్చే నిధులన్నీ కూడా గజ్వేల్కి, సిరిసిల్లాకి, తర్వాత ఆయన సిద్దిపేటకు తీసుకుపోయాడు, ఇతర ప్రాంతాలకు పోయినాడు. మన నిధులు మనకు రావాల్సిన హక్కు, మన పొల్యూషన్ని మన ప్రాణాలు త్యాగం చేస్తున్నాం. మనకు రావాల్సిన మన హక్కును మనం తీసుకురాలేకపోవడం, ప్రభుత్వ ధనం అవసరం లేకుండా మన ప్రాంతాన్ని సుందరంగా చేసే అవకాశం ఉండే, ఏం చేయలేకపోయినాం. ఈరోజు చేయడానికి సంకల్పం తీసుకొచ్చినాం. సింగరేణి అధికారుల ముందు తీసుకొచ్చినాం, ఆర్ఎఫ్సీని తీసుకొచ్చినాం, ఎన్టీపీసీని తీసుకొచ్చినాం, వేరే జెన్కో, కేశవరావు వాళ్ళని చేసినాం. ఎక్కడిదక్కడ చేయమని చెప్తున్నాం, ఒత్తిడి చేస్తున్నాం. ప్రభుత్వం ద్వారా తీసుకురావాల్సింది తీసుకొస్తా ఉన్నాం. మాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం.